మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తనపై జరిగిన దాడి కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధిత న్యాయవాది మల్లుల శిరీష ఆరోపించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడుతూ పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినప్పటికీ నిందితులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని తెలిపారు. తన కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించి దాడి చేయడంతో పాటు క్లయింట్ కి సంబంధించిన కీలక కేసు ఫైళ్లు పత్రాలు తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సివిల్ కోర్టు మధ్యంతర నిషేధాజ్ఞ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. అక్రమ ప్రవేశం, దొంగతనం వంటి ఆరోపణలు ఉన్నా కేసును సాధారణ ఫిర్యాదుగా నమోదు చేశారని, అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండడంతోనే పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులను ఆమె కోరారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆమెకు మద్దతు తెలిపారు. ఆరపల్లిలో ప్లాట్ నెంబర్ 2 సర్వే నెంబర్ 15 లా స్పీక్స్ అని ఒక లా ఫామ్ స్టార్ట్ చేశాను. నేను ఒక హైకోర్టు కౌన్సిల్ని. అక్కడ కొందరు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, మోహన్ రెడ్డి, కర్రె రాజేష్, తుంకుకుటి రవి, ఇంకా మేఘనాథ్, వెంకటేష్, ప్రవీణ్, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ మదర్, వీళ్ళందరూ వచ్చి నా ఆఫీస్ పైన అటాక్ చేసి పోలీసులు ఎదురుగానే నా చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ అయిన అది, ఇంకా మీదవన్నీ ల్యాప్టాప్ అవన్నీ దొంగతనం చేసి వెళ్ళిపోయారు. అది ఒక పోలీసులకి తెలిసి కూడా ఏ యాక్షన్ తీసుకుంటలేదు. అది 18/6 రోజున జరిగింది. మళ్ళీ ఇదే ఇన్సిడెంట్ 25/6 రోజున కూడా జరిగింది. ఎందుకు ఇది అల్టీరియర్ మోటివ్ ఏంటి అంటే, వీళ్ళు నార్కోటిక్స్ అవన్నీ అక్కడ సేల్ చేస్తున్నారు. దాన్ని నేను అపోజ్ చేసినందుకు వీళ్ళు ఇవన్నీ యాక్షన్ నా పైన ఇట్లా చేస్తున్నారు. 25/6 రోజున నేను కోర్టుకి వెళ్ళినప్పుడు నా ఆఫీస్ పైన అటాక్ చేసి ఇంకోటి ఏంటి, అన్ని ఫైల్స్ పోలీసులు ముందరే తీసుకుని వెళ్ళిపోతున్నారు. నేను ఎన్నిసార్లు చెప్తున్నా చేయట్లేదు. అండ్ 25 రోజున నేను హైకోర్టులో హోమ్ రిట్ మూవ్ చేశాను, వీళ్ళు పోలీస్ ఇన్యాక్షన్స్ బట్టి. అది అయ్యాక నాకు ఆర్డర్ కూడా నాకు ఫేవర్గా వచ్చింది, స్టేటింగ్ దట్ నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇమ్మని, నా ఆఫీస్ ఓపెన్ చేసుకోమని. అట్ ది సేమ్ టైం ఏదైతే పోయిన ఫైల్స్ ఇప్పుడు కూడా అక్యూజ్డ్ దగ్గరే ఉన్నారు, అయినా అది కూడా రికవర్ చేయమని క్లియర్గా హైకోర్టు ఆర్డర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అయినా హైకోర్టు ఆర్డర్ ఇస్తున్నా పోలీస్ వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటున్నా. నేను ఏసీపీ సార్ దగ్గరికి, ఎస్హెచ్ఓ దగ్గరికి, కమిషనర్ సార్, డీసీపీ అందరి దగ్గరికి వెళ్ళాను. అట్ ది సేమ్ టైం నేను ఇది పోస్ట్ కూడా చేశాను. 25 రోజున 25/6/2026 రోజున ఆర్డర్ వస్తే టిల్ డేట్ అంటే 9/7/2026 రోజుల వరకు ఇప్పుడు వరకు ఏ యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ పైన. ఇంకా అక్యూజ్డ్ వాళ్ళేమో బహిరంగంగా తిరుగుతూ నా సామాన్లన్నీ దొబ్బేసి నాకంతా ఆఫీస్ అంతా నాకు ఒక ఏమంటారు ఓపెన్ చేయడానికి భయపడే ప్రాంతాల్లో చేశారు. పొలిటికల్కి నేను ఏమీ అనట్లేదు. ఇప్పుడు వీళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, వీళ్ళు చెప్తున్నారు పొలిటికల్ పర్సన్స్ అని. నాకు మాత్రం ఐడియా లేదు. వీళ్ళు మాత్రం మేము కాంగ్రెస్ పొలిటికల్ పర్సన్స్ అని అంటున్నారు, కానీ నాకు ఈ ఐడియా మాత్రం లేదు. వీళ్ళే నన్ను బెదిరిస్తున్నారు వచ్చి. ఈ మోహన్ రెడ్డి, ఈ ప్రవీణ్ వాళ్ళందరూ నన్ను బెదిరిస్తున్నారు వచ్చి. ఇగో నాకు వచ్చిన హైకోర్టు ఆర్డర్ కాపీ కూడా ఇది ఉంది. ఇది నా హైకోర్టు ఆర్డర్ కాపీ. దీంట్లో క్లియర్గా నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇమ్మని అండ్ ఫైల్స్ అన్ని రికవర్ చేయమని ఎవ్రీథింగ్ నాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. పోలీస్ దగ్గర వాళ్ళ నుంచి ఇప్పటి వరకు నాకు చిన్న హెల్ప్ కూడా రాలేదు. అండ్ నేనే ఎవ్రీ టైం సిపిసి మ్యామ్ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు ఏ న్యాయం ఇప్పటి వరకు జరగలేదు. ఏ టైంలో ఉండట్లేదు. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా వెళ్ళాము. ఎవ్రీ డే మేము వర్క్ మానుకుని ఇట్లా మేము అందరం కలిసి వెళ్ళడమే సరిపోతుంది. నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నా వీళ్ళు ఎవ్వరూ పట్టించుకుంటలేదు. మేము అడ్వకేట్స్ అయ్యుండే సామాన్యులకి